నాకు ఇంత ముందుకు పిల్లలు లేకుంటే బంగారమాసమ్మకి ఈడ ఫస్ట్ చిన్న గుడి ఉండే ఈడ. ఓకే. ఈ గిట్టులోకి బావి ఉండే. ఆ, ఆ గుడికి ఇంత చిన్న గుడికి నేను బండలు వేపించుకొని మొక్కల మీద మా భార్య మొక్కితే నాకు పిల్లలు పుట్టారు. అయితే ఈ పటేలు వస్తానికైతే మా ఊరు పటేలు ఇది. ఉమ్, అయితే మొత్తం కొనుక్కొని అందరు అమ్మవారికి దీవెనలతోని శుద్ధాకు కావాలని చెప్పేసి ఉమ్, అమ్మవారు అందరిని ఆశీర్వదించాలని ఉమ్, మొత్తం కోరికతోని ఈయన పటేల్ కట్టిండు. ఉమ్, వాస్తవానికి అయితే ఇంత ముందుకు చిన్న గుడి ఉండే ఈడ. ఉమ్, ఫస్ట్ ఉమ్. ఇంత గుడి ఏ ఊరన్నా మీది? తుంగతుర్తి అన్న. తుంగతుర్తి. తుంగతుర్తి. ఏం పని చేస్తారు మీరు? నేను డ్రైవర్ అన్న. డ్రైవర్ చేస్తారు. డ్రైవర్ సో ఇక్కడ ఈ తల్లిని మొక్కిన తర్వాతనే మీకు సంతానం కలిగిందా? సంతానం కలిగింది. అవునా? సంతానం కలిగింది. ఆ, గంటలు కట్టినాం. చిన్న గుడి. ఓకే. ఈడ ఒక చెట్టు ఉండే, ఆ, అట్లా బావి ఉండే. ఆ, మా మిస్సెస్ గానీ వచ్చింది, నా పిల్లలు గానీ వచ్చారు కానీ ఇట తిరుగుతురు వాళ్ళు. ఓకే, ఓకే. అట్లా అదే పెద్ద బుజ్జి ఇప్పుడు ఆల్రెడీ 6వ తరగతి చదువుతుంది. అమ్మవారి దయవ 8 సంవత్సరాలు నాకు సంతానం అంది. మేడం ఏం పేరు మేడం మీ పేరు? వెంకట్రమణ, ఎక్కడి నుంచి వచ్చింది మేడం? తుంగతుర్తి. సో ఇక్కడ ఈ తల్లిని ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? 13 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి. మీకు ఏ మూరం ఇచ్చింది ఇక్కడ మొక్కడం వల్ల? ఏం కలిసి వచ్చింది? నాకు సంతానం లేకుండే, పెళ్ళి అయినాక 8 సంవత్సరాలకి ఇక్కడ మొక్కుకున్నాక అందింది. చిన్న గుడి ఉండే అప్పుడు మొక్కుకున్నా అందింది. నేను బండలు వేపిస్తాను, బండలు వేపించినప్పుడు చిన్న ఆ, మంచిగా. సో ఇక్కడ మొక్కుకున్నాక సంతానం అందింది. అవును. సో ఇక అప్పటికి ఇప్పటికి భక్తులు పెరిగిరా మేడం? పెరిగిరు, చాలా పెరిగిరు.